మామాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నేను ఈ కంటెంట్ మీద వీడియోస్ తీయద్దు అని బెట్టింగ్ వీడియోస్ 3-4 తీసినప్పుడు అనుకున్నానండి, కానీ తప్పలేదు. బెట్టింగ్ కంటెంట్ కాదులే అండి, దాంట్లో ఇన్వాల్వ్ అయిన వన్ ఆఫ్ ద పర్సన్ గురించి ఈ వీడియో అండి. ఎవరైతే పాకిస్తాన్కి మోటో బ్లాగింగ్ చేయడానికి వెళ్ళాడో ఆయన గురించి మీకు ఇప్పటికే తెలిసే ఉంటుంది. భయ్యా సన్నీ యాదవ్ గురించి వీడియో అండి. ఇక వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. ఇక భయ్యా సన్నీ యాదవ్ అండి. భయ్యా సన్నీ యాదవ్ మనకి వాళ్ళ పేరెంట్స్ చెప్పే బట్టి ఏంటంటే ఫిబ్రవరి 6th పాకిస్తాన్ వెళ్ళిండు, April 10th రిటర్న్ వచ్చేసిండు అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ అంటున్నారండి. కాకపోతే కొన్ని ఒక వద్దు, ఎన్ఐఏలో మొదటి లిస్ట్ ఆయన పేరు ఎవరో కూడా మీకు తెలుసు. లాస్ట్ నాయక్ అని వస్తుంది, మొత్తం పేరు మనకు సంబంధం లేదు. ఆయన లైవ్ పెట్టిన 5 అవర్స్లో భయ్యా సన్నీ యాదవ్ ఆ లైవ్లో ఉన్నాడు. అది వచ్చేసి మనకి సెప్టెంబర్లో రిలీజ్ అయింది. ఈయన ఫిబ్రవరిలో వెళ్ళి ఉంటే సెప్టెంబర్లో ఆ వీడియో ఎట్లా రిలీజ్ అయింది? ప్లస్ అదిగాక 9 సంవత్సరాల నుంచి నాకు పాకిస్తాన్లో ఫ్రెండ్స్ ఉన్నారు అని ఒక టాపిక్ వచ్చింది. ప్లస్ అది కాకుండా మోటో బ్లాగింగ్ చేసినప్పుడు ఫస్ట్ వీడియో నాకు ఒక అమ్మాయి హెల్ప్ చేసింది. ఆ అమ్మాయి మన జ్యోతి మల్హోత్రానా అని చెప్పి కూడా ఎన్ఐ వాళ్ళు క్లియర్గా ఇన్వెస్టిగేట్ చేస్తారండి. జ్యోతి మల్హోత్రా గురించి మీకు తెలిసిందే. ఆమె ఏమంటారు, మనకి పాకిస్తాన్కి మన ఇండియాలో వీక్ పాయింట్స్ ప్లస్ అన్ని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి చెప్తుంది. అంత పెద్ద యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ఆమె ఇలాంటి పని చేయడము చాలామందికి బాధాకరమైన విషయం అండి. ప్లస్ అది కాక ఒక ఇండియన్ అయి పుట్టుండి డబ్బుకు ఆశించి వేరే పాకిస్తాన్ లాంటి ఉగ్రవాదుల దేశానికి మన ఇన్ఫర్మేషన్ అనేది చేరదీయడము ఆమెకి ఏమొస్తుందో నాకు అర్థం కాదండి. అది కాకుండా ఒక 10-15 మంది పైన చిన్న వాళ్ళు కూడా మన పంజాబ్ అటు సైడ్ ఉన్న వాళ్ళు కూడా పాకిస్తాన్కి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారని చెప్పి మనకు వచ్చిందండి. చెప్పులు కుట్టేవాళ్ళు, స్టూడెంట్, టైలర్స్, ఇలా చిన్న పనులు చేసుకున్న వాళ్ళకి ఏంటంటే చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తే 5,000, పెద్ద ఇన్ఫర్మేషన్ ఇస్తే 10,000 అన్న తీరులో ఇస్తున్నారండి. 5,000 10,000కి అమ్ముకుంటున్నారు ఏంటో నాకు అర్థం కాదండి. మరీ అంత దిగజారిపోయినారా డబ్బులకు నాకు అర్థం కావట్లేదు. ఎంత మంచి బెనిఫిట్స్ ఇస్తుంది. ఒక్కొక్క రాష్ట్రం మారుతున్న కొద్దీ, ఒక పాలన మారుతున్న కొద్దీ మంచి బెనిఫిట్స్ మన ఇండియాలో అనేవి రాబోతున్నాయి, ప్లస్ వస్తున్నాయి. ఇలాంటి కకృతి పడి కూడా ఇలాంటి చిన్న కాదు పెద్ద నీచమైన పనులు చేస్తారని నాకు అర్థం కాదు. వీళ్ళందరూ ఎందుకు బయటకు రాలంటే, జ్యోతి మల్హోత్రా ఎందుకు బయటకు వచ్చిందంటే ఆమెది ఒక పెద్ద యూట్యూబ్ ఛానల్ ఉందండి. పెద్ద యూట్యూబ్ ఛానల్, ఇన్కేస్ ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. యూట్యూబ్ ఛానల్ ఆమె ఫేమస్, అందుకనే ఆమె బయటపడ్డదండి. మిగతా వాళ్ళందరూ అంతగా బయట తెలియదు అని చెప్పి వాళ్ళని మరీ ట్రోల్ చేస్తలేరు. ఆమె యూట్యూబ్ ఛానల్ ప్లస్ ఒక ఇన్ఫ్లుయెన్సర్ అయ్యి ఉండి ఇలాంటి పని చేయడము, ప్లస్ మన దేశంలో పుట్టి, మన దేశం మట్టిలో పుట్టి, మన దేశం మట్టిలో పెరిగి, మన దేశం కూడిదిని, మన దేశం మట్టి నుంచి వస్తున్న కూడిదిని వేరే దేశానికి ఇలాంటి నీచమైన పనులు చేస్తుందని చెప్పి ఎన్ఐఏ వాళ్ళు అదుపులో చేసుకున్నారు. ఇక భయ్యా సన్నీ యాదవ్ కూడా అన్నాడు ఒక అమ్మాయి హెల్ప్ చేస్తుందని చెప్పి, ఆ అమ్మాయి అయ్యి ఉంటుందని చెప్పి ఎన్ఐఏ వాళ్ళు చాలా డెలికేట్ ఇన్ఫర్మేషన్ అని బయట తీయడానికి ట్రై చేస్తున్నారండి. పక్కా చెప్తున్నాను. కొంతమంది ఏమంటున్నారంటే ఎన్ఐఏ అదుపులోకి వెళ్ళాలంటే, ఎన్ఐఏ ఏంటంటే చాలా సీక్రెట్గా పనిచేస్తుంది. రా ఏంటంటే వేరే దేశానికి రిలీజ్ పడేయచ్చు, అది రాక్ ఉంది. ఎన్ఐఏకి ఏంటంటే చాలా సీక్రెట్గా మీడియాకి ఎక్కడికి ఇన్ఫర్మేషన్ లీక్ కాకుండా ఆ ప్రొసీజర్ అనేది కంప్లీట్ చేస్తారంటే వాళ్ళకి అన్ని రైట్స్ కూడా ఉన్నాయి, ప్లస్ వాళ్ళకు సపరేట్ కోర్టు ఉంది, అన్నీ ఉన్నాయి. వాళ్ళు అదుపులో తీసుకుని బయటకు ఎక్కడ లీక్ చేయడం. మధ్యలో చెర్రీ అని ఒక తమిళ్ బ్లాగర్ ఉన్నాడు, ఈయన ఫ్రెండ్ 4 years నుంచి. ఆయన కూడా ఒక వీడియో పెట్టిండు భయ్యా సన్నీ యాదవ్ ఛానల్లో, ఇట్లా ఎక్కడున్నాడో చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఇది ఇవ్వకపోవడం మంచిది కాదు అన్న తీరులో చెప్పిండు. తర్వాత చెప్పిన వెంటనే 4 లక్షల వ్యూస్ ఎన్నో ఉన్నాయి. ఆ వీడియో అనేది తీసేసినారు. ఆ వీడియో స్టిల్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో లైవ్లో ఆ వీడియో అనేది టెలికాస్ట్ చేసినారు. అక్కడైతే మీరు ఆ వీడియోని చూడగలరు. ఇంకా మెల్లమెల్లగా చెర్రీ కూడా ఆయనకి ఏమొస్తుందో, లేదంటే ఆయన ఇక భయ్యా సన్నీ యాదవ్ మాట్లాడే ప్రతి ఒక్క విషయం ఆయనకు తెలిసేమో, అందుకని ఆయన మెల్లగా లండన్ చెక్కేసిండు. ఇక ఎందుకో నాకు అర్థం కాదు. ఇక భయ్యా సన్నీ యాదవ్ మంచి యూట్యూబర్, 4.75 million సబ్స్క్రైబర్స్, అంత మంచి కంటెంట్ ఉంది. ప్లస్ అది కాకుండా ఇంత పని చేయడం నాకు అర్థం కాదు. ప్లస్ ఇక బిర్యానీ బాధ సంథింగ్ ఏదో బెట్టింగ్ యాప్ ప్రమోషన్ అనే టీషర్ట్ మీద ఉంది, అది పక్కా బెట్టింగ్ యాప్ అయ్యి ఉంటుంది. ప్రతి ఒక్క వీడియోలో అది వేసుకోవడము ఏమో నాకు అర్థం కాదు. ఇక ఇండియాలో పుట్టి ఇంత పనులు చేయడం, ఆయన పర్స్పెక్టివ్ ఏంటో మనకు తెలియదు. ఆయన ఏంటంటే ఫస్ట్ పాకిస్తాన్
ఇదే ఫస్ట్ మోటో వ్లాగర్ ఇండియా నుంచి పాకిస్తాన్కి నేనే వెళ్ళానని చెప్పి అంత గర్వంగా చెప్పుకున్నాడు. సెప్టెంబర్లో వీడియో పెట్టకుండా ఫిబ్రవరిలో వెళ్ళానని చెప్పి వీడియో పెట్టడం ఏంటి అని కూడా చాలామందికి మైండ్లో వస్తుందండి. కొంతమంది ఏంటంటే ఇది ఒక కిడ్నాప్ డ్రామా, ఎందుకంటే పాకిస్తాన్ అంత కష్టపడింది, వ్యూస్ రావట్లేవు వీడియోకి అని చెప్పి ఇది ఒక కిడ్నాప్ డ్రామా అంటున్నాడు. కిడ్నాప్ డ్రామా అయితే అస్సలు కాదండి. వాళ్ళ పేరెంట్స్ కూడా తెలియదు ఎక్కడున్నాడు అని చెప్పి. ఇంకా చెప్పలేము ఇంకా ఎన్ని నిజాలు బయటకు వస్తాయని చెప్పి. ఇక్కడ జ్యోతి మల్హోత్రాకి ప్లస్ వైఎస్ యాదవ్కి ఏమైనా లింక్ ఉందా తెలియదు. ఇక ప్లస్ యూట్యూబ్ ఛానల్ ఆయనకు వచ్చే వ్యూస్కి సబ్స్క్రైబర్స్ ఉన్నారులే అండి, సబ్స్క్రైబర్స్ లేరని కాదు, ఆయన వచ్చే వ్యూస్కి 40 దేశాలు బండ్ల మీద తిరగడము, ప్లస్ అది కాక కార్లో ఒక పెద్ద స్పోర్ట్స్ వెహికల్ కారు ఉండడము, 3 స్పోర్ట్స్ బైక్స్ ఉండడము, అది కూడా ఒక కారు ఉండడం, మళ్ళీ అది కాక 5 అంతస్తుల బిల్డింగ్ కట్టడము, 1 కిలోమీటర్ దూరంకి వెళ్ళి కూడా కనపడే అంత ఎత్తుల బిల్డింగ్ని కట్టడము, ఇవన్నీ చేసిందంటే యూట్యూబ్ నుంచి అంత డబ్బు అనేది రాదండి. బెట్టింగ్ యాప్స్కి వెళ్ళి వచ్చింది. మేబీ వేరే సోర్స్ ఎలాంటివి చేస్తున్నా మనకు అర్థం కాదు. ఇది కూడా మనకి ఎన్ఐ వాళ్ళు పక్క ఇది కూడా అడుగుతారండి. ఎందుకంటే సాదాసీదైన బతుకుని వాళ్ళ ఫ్యామిలీ బతుకుతుంటే, ప్లస్ ఒక మెడికల్ షాప్ సంథింగ్ ఏదో షాప్ ఉంటుందండి, ఆ షాప్ మీద ఆ రాబడి ఎంత వస్తుందో మీకు తెలిసిందే. ఒక షాప్ బిజినెస్ పెడితే రాబడి ఎంత వస్తుందో మీకు తెలిసింది. ఇంత రాబడితో పెద్ద బిల్డింగ్ కట్టడము, అన్ని ఈఎంఐలు పెట్టి అన్ని వెహికల్స్, నాకు దగ్గర తెలుసుంటే ఆ ఈఎంఐలో నాకు తెలిసి ఒక 3 లక్షల వరకు ఉంటుందండి. యూట్యూబ్ ఛానల్లో 3 లక్షల వరకు వచ్చే మగాడే లేడు. మ్యాక్స్ టు మ్యాక్స్ 1 మిలియన్ వ్యూస్ వస్తే ఏదో అదృష్టం కొద్దీ మంచి ఏరియాలో ఉండి మంచి దేశంలో ఉండి కంటెంట్ క్లిక్ అయి ఉంటే మహా అయితే 1 లక్ష రూపాయలు వస్తాయేమో ఒక్క వీడియో, అది కూడా 1 మిలియన్ వ్యూస్ వెళ్తేనే. నాకు తెలుసు నేను యూట్యూబ్లో నేను కూడా చేస్తున్నాను, అది ఇంకా మానిటైజ్ కాలే, కానీ మానిటైజ్ అవ్వడానికి చాలా కష్టపడుతున్నానంటే అర్థం చేసుకోండి. అంత రాదండి యూట్యూబ్లో. మా ఫ్రెండ్స్ చాలామంది యూట్యూబ్ ఛానల్ ఉన్నారు, మహా అయితే నెలకు 15,000 12,000 కన్నా ఎక్కువ తీయలేకపోతున్నారు. అలాంటోడు అన్ని లక్షలు తీయడం అయితే కష్టం అండి. ఎవరు ఇచ్చినారు స్పాన్సర్షిప్ అనేది మనకు తెలియదు, అది కూడా పక్క ఎన్ఐఏ తీసుకుంటుందండి. డైరెక్ట్ దిగంగా నిర్ణయాలు అదుపు పెట్టుకోవడం, ప్లస్ ఒక ప్రెస్ మీటు మన మత కళాలని లేపే ఒక ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళ దానికి వెళ్ళి ఇలా మాట్లాడడం ఏంటో, హిందూయిజం గౌరవం ప్రతి ఒక్కరికి తెలుసు అండి. హిందూయిజం అంటే ఏంటంటే, హిందూ పురాణం ఏంటంటే ప్రతి ఒక్క చిన్న పిల్లోడు చెప్తాడు. ఆడకెళ్ళి అడగడం ఏంటి, అక్కడ ఏ పాయింట్ రేజ్ చేసి ఏ కళలు చెప్తున్నాడు అనేది కూడా ఎన్ఐఏ పక్కా దానికి తెలుసుకుంటుందండి. నేను ఈ వీడియో అనేది చెయ్యొద్దు అనుకున్నాను, కానీ తప్పని పరిస్థితిలో చేయాల్సి వచ్చింది. నాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా చాలామంది ఒక మంచి కంటెంట్ ఉందిరా, ఏమంటే మంచి కంటెంట్ అంటే ఒక కంటెంట్ ఉంది ఇంట్లో చేస్తున్నారు, ఒక మంచి మెసేజ్ అనేది నీ తరపు నుంచి ఇవ్వరా అని చెప్పి చాలామంది ఈ వీడియో తీయమన్నారు. అందుకనే తీస్తున్నానండి. చూసిన వాళ్ళు కూడా అర్థమైపోతుంది ఎవరు తీయమన్నారు అని చెప్పి. ఇక అంతే అండి. ఇక ఫర్దర్గా దీని గురించి ఏమైనా నాకు ఇన్ఫర్మేషన్ వస్తే అది మీకు వాల్యూ ఉంది, ప్లస్ మీకు ఇన్ఫార్మ్ చేయాలి అన్న రీతిలో ఏమైనా ఉంటే పక్కా ఇంకో వీడియో అనేది అప్లోడ్ చేస్తానండి. ఇక ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్ తరపు నుంచి మీకు రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయండి. దాట్స్ ఇట్ అండి.